అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర ఖాఫ్ 16 నుంచి 29వ ఆయత్ వరకు 2వ వరకు. మానవుణ్ణి సృష్టించింది మేమే, అతని ఆంతర్యంలో తలెత్తే కుశంకలు సైతం మాకు తెలుసు. మేము అతని బృహద్దమని కన్నా అతనికి చేరువై ఉన్నాము. మాకు నేరుగా ఉన్న ఈ ఎరుకే కాక 2 లేఖకులు అతని కుడి ఎడమల కూర్చొని ప్రతి విషయము నమోదు చేస్తున్నారు. ఒక్క మాటైనా అతని నోట బయటపడుతుందో లేదో దాన్ని భద్రపరచడానికి నిత్యం సిద్ధంగా ఉండే ఒక కాపలాదారు అక్కడ ఉంటాడు. ఇంకా చూడండి, అదో మృత్యువు అవసానం యథార్థం తీసుకుని వచ్చేసింది. ఇది అదే, దీన్నుంచే నీవు పరిగెత్తేవాడివి. తర్వాత బాకా ఊదబడింది. ఇది ఆ దినం, దీన్ని గురించే నీకు భీతి గొల్పడం జరుగుతోంది. ప్రతి వ్యక్తి వచ్చాడు, అతనితో పాటు ఒక తోలుకొని తీసుకుని వచ్చేవాడు, మరొకడు సాక్ష్యం పలికేవాడున్నాడు. ఈ విషయం గురించే నీవు ఏమారి ఉన్నావు. నీ ముందున్న తెరను మేము తొలగించాము. నేడు నీ చూపు బహుతీక్షణంగా ఉంది. అతని సహచరుడు ఉన్నాడు. ఇదో నా అప్పగింతలో ఉన్న అతన్ని సమర్పిస్తున్నాను. ఆదేశమయ్యింది, విసిరివేయండి నరకంలోకి ప్రతి పచ్చి తిరస్కారిని, సత్యం పట్ల విద్వేషమున్న వానిని. అతను శుభాన్ని ఆపేవాడు, హద్దులు మీరేవాడు, కుశంకలో పడి ఉండేవాడు, ఇంకా అల్లాహతో పాటు మరెవరినో దైవం చేసుకుని ఉన్నవాడు. పడవేయండి అతన్ని తీవ్ర యాతనలోకి. అతని సహచరుడు అన్నాడు, దేవా, నేనితన్ని తిరుగుబాటుదారుగా చేయలేదు. మరేమో ఇతను స్వయంగానే అతిహీనమైన మార్గవిహీనతలో పడి ఉన్నాడు. సమాధానంగా సెలవీయబడుతుంది, నా సన్నిధిలో వాదులాడుకోకండి. నేను ముందే మీకు దుష్పరిణామాన్ని గురించి హెచ్చరించి ఉన్నాను. నా వద్ద మాట మార్చడం జరగదు. మరి నేను నా దాసులపైన ఏ విధంగానూ అత్యాచారం జరిపేవాణ్ణి కాను. 19వ వివరణ. పరలోకం విషయంలో ఆధారాలు తెలిపిన తరువాత మీరు ఈ పరలోక భావనను నమ్మినా నమ్మకపోయినా, దాన్ని తిరస్కరించిన ఎట్టి పరిస్థితుల్లోనూ అది వచ్చి తీరుతుంది. ఇదొక యథార్థ విషయం. మీరు నిరాకరించినా సంభవించి తీరుతుంది అని సెలవీయడం జరిగింది. ప్రవక్తల ముందస్తు హెచ్చరికను నమ్మి ఆ సమయం కొరకు ముందుగానే సన్నాహాలు చేసుకుంటే మీకు మీరే మేలు చేసుకున్నవారు అవుతారు. నమ్మకపోతే మీ శాస్తిని మీరే కోరి ఆహ్వానించుకుంటారు. మీరు నమ్మకపోవడం చేత వచ్చే పరలోకం ఆగిపోదు. దైవం నిర్ణయించిన న్యాయశాసనము మధ్యలో నిలిచిపోదు. అంటే మా శక్తి, మా జ్ఞానం మానవుణ్ణి లోనుండి బయటి నుండి చుట్టుముట్టి ఉంది. అతని బృహద్దమని కూడా అతనికి అంతగా చేరువగా లేదు. మా జ్ఞానం, మా శక్తి సామర్థ్యాలు అతనితో అంత సమీపాన ఉన్నాయి. అతని మాట వినడానికి మేము ఎక్కడి నుంచో నడిచి రావాల్సిన అవసరం లేదు. అతని ఆంతర్యంలో లేచే ఆలోచనలు సైతం మాకు నేరుగా ఎరుకే. అలాగే ఇతన్ని పట్టుకోవలసి వస్తే మేము ఎక్కడి నుంచో వచ్చి పట్టుకోవడం, అతను ఎక్కడున్నా మా పట్టులోనే ఉన్నాడు. మేము కోరుకున్నప్పుడు అతన్ని ఇట్టే పట్టుకుంటాము. అంటే ఒకవైపున మాకు స్వయంగా నేరుగా మానవుని చేష్టలు, కదలికలు, ఆలోచనలు ఎరుకే. మరోవైపున ప్రతి మానవుని కొరకు 2 దైవదూతలు నియుక్తులై ఉన్నారు. వారు ఇతని ఒక్కొక్క మాటను, చర్యను నమోదు చేస్తున్నారు. అతను పలికే ఏ మాట, ఏ చర్య అయినా వారి రికార్డులో నమోదు కాక తప్పించుకోదు. దీని భావం ఏమిటంటే, పరమప్రభు అల్లాహ్ న్యాయస్థానంలో మానవుడు హాజరైనప్పుడు స్వయంగా అల్లాహకు తెలిసి ఉంటుంది ఎవడు ఏమి చేసి వచ్చాడో. దాన్ని ధృవపరిచేందుకు 2 సాక్షులు సిద్ధంగా ఉంటారన్నమాట. వారు ఇతని చేష్టల దస్తావేజులు సాక్ష్యంగా తెచ్చి ముందుంచుతారు. ఈ దస్తావేజుల సాక్ష్యం ఏ రూపంలో ఉంటుందో దాన్ని సరిగ్గా ఊహించడం మనకు కష్టసాధ్యమైనదే. కానీ మన ముందుకు వస్తున్న యథార్థాలను బట్టి ఒక విషయం మట్టుకు నిశ్చయమని జోత్కమవుతుంది. మానవుడు జీవిస్తున్నా, పనిచేస్తున్న వాతావరణంలో అన్ని వైపులా అతని ధ్వనులు, బొమ్మలు, అతని చేష్టలు, చర్యల ముద్రలు ఒక్కొక్క అణువుపైన చెక్కబడుతున్నాయి. వీటిలో ప్రతి దాన్ని సరిగ్గా అదే రూపంలో, అవే ధ్వనుల్లో తిరిగి ఉత్పన్నం చేసి ముందుంచడం సాధ్యమే.
అసలు నకలు రెంటిలోనూ ఎటువంటి వ్యత్యాసము ఉండదు. మానవుడు ఈ ఏర్పాటు అత్యంత పరిమిత స్థాయిలో యంత్రాల సహాయంతో నేడు చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని దూతలకు ఈ యంత్రాల ఆవశ్యకత లేదు. వారు ఈ ప్రతిబంధకాలకు బందీలు కారు. స్వయంగా మానవుని శరీరం, అతని చుట్టుపట్ల నుండే ప్రతి వస్తువు వారికి టేపు వంటిదే. అది వారికి ఫిల్ము వంటిదే. దానిపైన వారు ప్రతి శబ్దాన్ని, ప్రతి చిత్రాన్ని దాని అత్యంత సున్నితమైన వివరాలతో సహా యథాతథంగా ముద్రించగలరు. ప్రళయ దినాన అతని చెవులకు అతను ప్రపంచంలో పలికినటువంటి మాటల్ని స్వయంగా అతని ధ్వనిలో వినిపించగలుగుతారు. అతని కళ్ళకు అతను చేసిన సమస్త చేష్టల్ని కదిలే బొమ్మల రూపంలో స్వయంగా అతనికి చూపించగలుగుతారు. వాటి యథార్థాన్ని నిరాకరించడం అతనికి సాధ్యపడదు. ఈ సందర్భంలో ఒక విషయం బాగా అర్థం చేసుకోవడం అవసరం. పరలోకపు న్యాయస్థానంలో ఏ వ్యక్తిని అల్లాహ్ కేవలం తన సొంత జ్ఞానం ఆధారంగా శిక్షించడు. న్యాయం చేసే సకల షరతుల్ని, నిబంధనల్ని నెరవేర్చి అతనికి శిక్ష విధిస్తాడు. అందుకే ప్రపంచంలో ప్రతి వ్యక్తి మాటల్ని, చేతల్ని పరిపూర్ణంగా రికార్డు రూపంలో సన్నద్ధపరచడం జరుగుతోంది. తద్వారా అతని కార్యకలాపాల సంపూర్ణ నిరూపణ నిరాకరించ వీలు కాని సాక్ష్యాధారాలతో సమకూర్చబడుతుంది. యథార్థం తీసుకుని వచ్చేసింది అంటే ఉద్దేశం మృత్యువులోని అవసాన దశ, ప్రపంచ జీవితంలో తెరమరుగున ఉన్న వాస్తవికతను వ్యక్తపరిచే ప్రారంభ బిందువు అన్నమాట. ఆ స్థాయి నుండి మనిషి ప్రవక్తలు అలైహిస్సలాం తెలిపిన మరో ప్రపంచాన్ని అతి స్పష్టంగా చూడగలుగుతాడు. ఈ స్థాయిలోనే మనిషికి స్పష్టంగా తెలిసిపోతుంది పరలోకం పూర్తిగా సత్యబద్ధమై అయినదని. అలాగే జీవితపు ఈ రెండవ దశలో తాను సౌభాగ్యవంతుడిగా ప్రవేశిస్తున్నాడా లేదా దౌర్భాగ్యునిగానా అన్న వాస్తవము అతనికి తెలిసిపోతుంది. అంటే ఇది నీవు అంగీకరించడానికి దాటవేస్తూ వచ్చిన వాస్తవికతే. ప్రపంచంలో నీవు ముక్కుతాడులేని ఆంబోతులా తిరగాలని కోరుకునేవాడివి. మరణానంతరం ప్రపంచంలో నీవు చేసిన చేష్టల పర్యవసనాన్ని అనుభవించవలసిన మరే జీవితం ఉండరాదని అనుకునేవాడివి. అందువల్లనే పరలోకపు భావనకు దూరంగా పరిగెత్తేవాడివి. ఎప్పటికైనా నేటి ఈ వ్యవస్థ కూడా నెలకొనవలసి ఉందన్న విషయాన్ని నమ్మడానికి ఏ విధంగానూ సిద్ధం కాలేదు నీవు. ఇప్పుడు చూసుకో, ఆ మరో ప్రపంచమే నీ ముందు ప్రత్యక్షమై వచ్చేస్తుంది. దీని ఉద్దేశం మృతమానవులంతా తిరిగి శారీరక జీవితం పొంది లేచి నిలబడటానికి ఊదబడే బాక అన్నమాట. వివరణకు చూడండి, ఖురాన్ అవగాహనం సంపుటి 2:6 అల్-అన్ఆమ్ పాదసూచిక 47, సంపుటి 4:14 ఇబ్రాహిం పాదసూచిక 57, 20 తాహా పాదసూచి 78, సంపుటి 5:22 అల్-హజ్జ్ పాదసూచి 1, సంపుటి 7:36 యాసిన్ పాదసూచికలు 46, 47, 39, అజ్జుమర్ పాదసూచి 79. బహుశా దీని ఉద్దేశం ప్రపంచంలో ఆ వ్యక్తి మాటల్ని, చేతల్ని రికార్డు చేయడానికి నియుక్తులై ఉన్న 2 దైవదూతలే కావచ్చు. ప్రళయ దినాన బాకాధ్వని వినిపించగానే ప్రతి వ్యక్తి తన సమాధి నుండి లేచిపోతాడు. వెంటనే ఆ 2 దైవదూతలు వచ్చి అతన్ని తన అదుపులో తీసుకుంటారు. ఒకడు అతన్ని దేవుని న్యాయస్థలికి తోలుకుని వెళ్ళగా మరొకతను అతని ఆచరణాపత్రం తీసుకుని తోడుగా ఉంటాడు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర ఖాఫ్ 16 నుంచి 29వ ఆయత్ వరకు 2వ వరకు. మానవుణ్ణి సృష్టించింది మేమే. అతని ఆంతర్యంలో తలెత్తే కుశంకలు సైతం మాకు తెలుసు. మేము అతని బృహద్దమని కన్నా అతనికి చేరువై ఉన్నాము. మాకు నేరుగా ఉన్న ఈ ఎరుకే కాక 2 లేఖకులు అతని కుడి ఎడమలా కూర్చొని ప్రతి విషయము నమోదు చేస్తున్నారు. ఒక్క మాటైనా అతని నోట బయట పడుతుందో లేదో దాన్ని భద్రపరచడానికి నిత్యం సిద్ధంగా ఉండే ఒక కాపలాదారు అక్కడ ఉంటాడు. ఇంకా చూడండి, అదో మృత్యువు అవసానం యథార్థం తీసుకుని వచ్చేసింది. ఇది అదే. దీన్నుంచే నీవు పరిగెత్తేవాడివి. తర్వాత బాకా ఊదబడింది. ఇది ఆ దినం.
దీన్ని గురించే నీకు భీతి గొల్పడం జరుగుతోంది. ప్రతి వ్యక్తి వచ్చాడు. అతనితో పాటు ఒక తోలుకొని తీసుకుని వచ్చేవాడు. మరొకడు సాక్ష్యం పలికేవాడున్నాడు. ఈ విషయం గురించే నీవు ఏమారి ఉన్నావు. నీ ముందున్న తెరను మేము తొలగించాము. నేడు నీ